నమస్కారం నరసింహారావు గారు. నరసింహారావు గారు, మీరు స్వాతంత్ర సమరయోధులు, అలాగే తెలంగాణ పోరాటంలో కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్నటువంటి వ్యక్తులు కదా. మరి ఈ స్వాతంత్రంలో ఈ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో మీరు అసలు అటువంటి ఉద్యమంలో పాల్గొవాలని మీకు ఎలా అనిపించింది? మీకు స్ఫూర్తి ఎవరు? అలాగే మీ బాల్యం అది ఎక్కడ గడిచింది? ఈ విషయాలను చెప్తారా? నేను ఇల్లందు తాలూకా బేతంపూడిలో జన్మించాను. మాది అక్కడ చిన్నపాటి ధనిక రైతాంగ కుటుంబానికి సంబంధించిన వాడిని. నేను మా అమ్మమ్మ గారు వాళ్ళు వరంగల్లోనూ హైదరాబాదులోనూ ఉంటుంటే మా మేనమామ దగ్గర ఉండి చదువుకునేవాడిని. 39, 38 ఆ ప్రాంతాల్లో ఈ వందే మాతర ఉద్యమం వచ్చి యూనివర్సిటీ విద్యార్థులంతా వందే మాతరం పాట పాడాలని పట్టుబట్టడం, దాన్ని నైజాము అంగీకరించకపోవడం, దాంతో చాలామంది విద్యార్థులను యూనివర్సిటీ నుంచి బాయ్కాట్ చేయడం, వాళ్ళు నాగ్పూర్ పోయి అక్కడ చదువుకుంటున్న సందర్భం. అప్పుడు నేను పసివాడిని. ఆ రకంగా ఏంటంటే ఈ జాతీయ సంచలనాన్ని గురించి అదే రోజుల్లో మన రాష్ట్రం లోపల ఇటు కాంగ్రెసు అటు ఆర్య సమాజం వాళ్ళు సత్యాగ్రహ కార్యక్రమాన్ని పెద్దగా ప్రారంభించారు. నేను హైదరాబాదులో చదువుకుంటున్న రోజుల్లో, అంటే నేను చదివింది 8th క్లాస్ వరకే, కానీ అంటే చదువు ఇట్లా వరంగల్ టు హైదరాబాద్ వాళ్ళు ఎట్లా షిఫ్ట్ అవుతూ ఉంటే నేను అట్లా షిఫ్ట్ అవుతూ వచ్చింది. నేను హైదరాబాద్లో చదువుకుంటున్న రోజుల లోపల ఈ ఆర్య సమాజం యొక్క ఇది చాలా ముమ్మరంగా ఉండింది. మేమున్న వీధిలోనే వీళ్ళది ఒక తాలీం ఖానా, ఒక ఎప్పటికప్పుడు ఇది చేయడం అట్లా నడుస్తూ ఉంది. ఆ రోజుల్లోనే ఏమిటి అంటే హిందూ ముస్లిం తగాదా చాలా పెద్ద ఎత్తుగా హైదరాబాద్లో జరిగి అటు కొందరు ఇటు కొందరు చచ్చిపోవడం అనేది జరిగింది. నేను స్కూల్కి వెళ్తున్నా సైకిల్ మీద. నా సైకిల్ పోయి ఒక సాయిబుకు తాకితే ఆయన నన్ను చూసి ఉర్దూలో అన్న ఏంటంటే, బాబు నువ్వు అజాగ్రత్తగా పోతున్నావు, ఇంకెవడన్నా అయితే నీకు ఇక్కడ నీ ప్రాణం తీసేవాడు, కాస్త జాగ్రత్తగా వెళ్ళు అని ఇట్లా సలహా ఇచ్చాడు. నేను బ్రతికిపోయినా అని అనుకొని నేను నా స్కూల్కి నేను వెళ్ళిపోయాను. ఆఫ్టర్ దట్ 1 or 2 days ఆఫ్టర్ నేను మళ్ళీ స్కూల్ నుంచి వెనక్కి వస్తున్నా. నా తోటి విద్యార్థులే కొంతమంది వస్తున్న సందర్భంలో ఈ మన నయాపూల్ మీద కాస్త రష్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఆ సందర్భంలో ఒక సాయిబుల కుర్రాడు ఒక హిందువుకు భుజం దాకిచ్చాడు. ఇక ఆ సాయిబుల కుర్రాడిని చెత్తగా కొట్టి చాలా హింసించారన్నమాట. నాకు అది అంటే ఈ మత కలహాలకు సంబంధించిన దృశ్యంలో ఒక హిందువులే ముస్లిమ్సే దుర్మార్గులు కాదు, హిందువుల్లో కూడా అట్లాంటి శక్తులు ఉన్నాయనేది వచ్చింది. ఆ రోజు సాయంత్రం నేను ఆర్య సమాజం వాళ్ళ సమావేశానికి పోతే వాళ్ళు ముస్లిమ్స్ మీద విషయం కక్కుతూ మాట్లాడుతుంటే నేను ఈ సబ్జెక్టును వాళ్ళ ముందర పెట్టాను. ఏంటంటే మరి నేను పోతుంటేనేమో ఒక సాహిబు ఇట్లా నన్ను హెచ్చరిక చేసి నన్ను ఇది చేశాడు, ఒక హిందువేమో ఓ ముస్లిం వాడిని విపరీతంగా కొట్టి హింసించాడు, మరి మీరు ముస్లిమ్స్ అంతా రాక్షసులు దుర్మార్గులు కాఫీర్లు అని మీరు అంటా ఉన్నారు, మంచి వాళ్ళనేవాళ్ళు చెడ్డవాళ్ళనేవాళ్ళు ఉభయత్రా ఉంటారు అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా అని నేనేదో నాకున్న ఆనాడున్న పరిజ్ఞానంలో ఆ భాషలో నేను అనే వరకు నన్ను ఇక అక్కడికి రాకుండా వాళ్ళు బాయ్కాట్ చేశారు. అక్కడి నుంచి నా చదువు నడుస్తూ ఉంది. ఇంతలో మా నాన్నగారు చచ్చిపోతే మా అమ్మ కూడా ఇక్కడ మా కుటుంబ రీత్యా కొన్ని చికాకులు ఉండే, మా పెదనాన్న వాళ్ళు ఆస్తులు గిస్తులు. మా అమ్మ కూడా బ్రాహ్మణులకు వరంగల్లో కాస్త ఆదరణ ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. మా అమ్మ కూడా వరంగల్ చేరిన తర్వాత ఇక నేను మా చదువు కొరకు నేను మా మేనమావ దగ్గర ఉండాల్సిన అవసరం పడలే. నేను మా అమ్మ దగ్గరికి వెనక్కి వచ్చా. అప్పుడు నేను 8th చదువుతున్నా. ఏది మట్వాడ ఫోఖానియా స్కూల్ అని ఒకటి ఉన్నది, దాంట్లో 8th చదువుతా ఉన్నా. అది 1942. 1940 ఆ ప్రాంతాల్లోనే ఒకసారి మన రూట్లో రైల్లో సుభాష్ చంద్రబోసు ప్రయాణం చేశారు. అప్పుడే ఆయన ఏది మన గాంధీ గారితో వాళ్ళతో కాస్త
చికాకుల్లోకి రావటం, ఫార్వర్డ్ బ్లాక్ ఏర్పాటు చేయటం, ఆయన ఈ ప్రాంతం లోపల తిరగడం జరుగుతూ ఉంటే నేను ఆయన వస్తున్న సందర్భంలో చూడటానికి పోతే ఇక అది పెద్ద హడావుడి. రైలు లోపల ఆయన బయటికి రావడం, ఆయన డబ్బాలోకి ఆడవాళ్ళు మగవాళ్ళు సొమ్ములు గిమ్ములు అవన్నీ విసిరేసి ఆయనకు సత్కరించడం, ఇదంతా ఒక రకంగా ఏంటంటే నా మీద. అంతేకాకుండా నెహ్రూ పేరు అంటే గాంధీ గారి పేరు, బ్రిటిష్ వాళ్ళు, తెల్లదొరలు, ఇవన్నీ పాటలు కూడా కొన్ని నా మీద ప్రభావం వేసింది. అయితే నేను 1942లో 8th చదువుతా ఉన్నా. కొమరగిరి నారాయణరావు గారు అని ఇక్కడే ఆయన గతించారు. ఆయన పెద్ద జాతీయవాది, రాష్ట్ర స్థాయిలో కూడా జాతీయ నాయకుడిగా, కాంగ్రెస్ నాయకుడిగా ఖ్యాతిగాంచారు. ఆయన గారు నా దగ్గరికి వచ్చారు. అంటే ఏంటంటే ఒక రకంగా క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది అక్కడ, ఆగస్టు అయిపోయింది. అక్టోబర్కు వచ్చే వరకు మన దగ్గర కూడా ఏదో ఒకటి రూపంలో స్టార్ట్ చేయాలి అని ఒక ప్లాన్ ఆలోచిస్తున్నారు వాళ్ళు. మనకేమో జనరల్గా దేశభక్తి, దేశ నాయకులు అంటే దేశం అంటే పరాయి వాడు పాలిస్తున్నాడంటే మనం దోచుకుంటున్నాడంటే ఇట్లాంటి ఇది తప్ప మేము ఆ రోజుల లోపల స్కూల్కి పోవాల్సి వస్తే రూమీ టూబీ పెట్టుకొని షేర్వాణి వేసుకొని పోతున్న వయసు మాది. అప్పుడు ఈ కొమరగిరి నారాయణరావు గారు వచ్చేటంటే ఈ విషయాలు కాస్త క్లుప్తంగా, ఏది భారతదేశము, తెల్లదొరలు, అప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళ ఆలోచన కానీ ఇది కూడా ఎట్లా ఉండేదంటే నైజాం నవాబ్కు వ్యతిరేకం కాదు మనం పోరాడుతూ ఉంది బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టిపోవాలని. నైజాం నవాబు ఒకవేళ మన దగ్గర నుంచి పీడించి తాడించి ఏమైనా సంపాదించినప్పటికీ అది మన దేశంలోనే ఉంటుంది, దాన్ని ఎప్పుడైనా మనం ఇది చేసుకోవచ్చు. కానీ ఏంటంటే తెల్లదొరలు మన దేశం నుంచి పోవాలి, క్విట్ ఇండియా నినాదం కాంగ్రెస్ ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా జాతీయ నాయకులను అందరినీ అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇబ్బందులు, మనం కూడా దాంట్లో పాత్ర వహించాలా అని మమ్మల్ని పిల్లగాళ్ళని కూర్చోబెట్టి ఫస్ట్ బ్యాచ్గానేమో అక్టోబర్ 2న ఎంఎస్ రాయలింగం, పోలా కృష్ణమూర్తి, శ్రీరామ్ చంద్రమౌళి అని లోకల్ వాళ్ళు ముగ్గురు ఫస్ట్ బ్యాచ్ పోయినారు. వాళ్ళు దానికి ఏంటంటే 2 అక్టోబర్ కాబట్టి గాంధీ గారి జయంతి అనే పేరు ఒకటి పెట్టిపోయినారు. అదే రోజుల లోపల బూరుగుల రామకృష్ణరావు వగైరాలు కూడా హైదరాబాద్లో అరెస్ట్ కావడం అది జరిగింది. సెకండ్ బ్యాచ్గా మమ్మల్ని బహుశా 21 ఆగస్ట్ అనుకుంటా నేను, 21 అక్టోబర్ నాడు మమ్మల్ని ఒక బ్యాచ్ శంకరు అని, జనార్దన్ అని, నేను మేము ముగ్గురం క్విట్ ఇండియా మూమెంట్లో సత్యాగ్రహానికి పోయినాం. అసలు మీకు మరి ఇలా పోవాలి అని ఎందుకు అనిపించింది అంటారు ఆ టైంలో మీకు? అంటే మీరు చెప్పారు ఒకటి హైదరాబాద్ సంఘటన, అలాగే కాకుండా ఇంకా ఏ సంఘటనలు మీ మీద ఈ ప్రభావితం చేసి అంటారు అసలు ఇలా మనం కూడా వెళ్ళాలి అని చెప్పేసి? మన దేశ నాయకుడు గాంధీ గారు అంటే మా దృష్టి లోపల ఆనాడు దేవుడితో సమానం, విన్నారా? నెహ్రూ గారు అంటే పెద్ద ఇది. అందుకనంటే మన దేశ నాయకులు ఒక డిమాండ్ చేస్తే ఆ డిమాండ్కి భిన్నంగా దేశంలో ఉన్న నాయకులందరినీ జైళ్లలో కుక్కి ఈ తెల్లదొరలు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా మనం కూడా గొంతిప్పాలి, ఏదో ఒకటి చేయాలి అనే తపన అప్పుడు బయలుదేరింది. కొమరగిరి నారాయణరావు గారు దానికి తోడుగా ఆయన కాస్త మమ్మల్ని ప్రోత్సహించి అట్లా ఇది చేశారు. 21 అక్టోబర్ 1942 సత్యాగ్రహం చేశాం మేము. మమ్మల్ని కోర్టుకు తీసుకుపోయి మొదటి బ్యాచ్కేమో కోర్టుకు తీసుకుపోయి శిక్ష విధించారు. కానీ మమ్మల్ని కోర్టుకు తీసుకుపోతే మేము విద్యార్థులం కదా, మా దాంట్లో మా బ్యాచ్ లోపల మట్వాడలో చదువుతున్న వాళ్ళు ఉన్నారు, హనకొండలో చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ పిల్లగాళ్ళు ఏమైనా అల్లరి చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారని భావించారో ఏమో. కానీ అందుకని ఏం చేశారంటే కోర్టును జైలుకే షిఫ్ట్ చేసి మమ్మల్ని అక్కడ విచారించి మేము పొరపాటు చేశామంటే, తప్పు చేశామంటే ఇప్పటికైనా వదిలిపెడతాం, చేస్తాం అట్లా. అంటే అదేమేం తప్పు చేయలేదు, తెల్లదొరలను మన దేశం నుంచి వెళ్ళిపోమంటున్నాం, వాళ్ళు మన దేశాన్ని కొల్లగొట్టారు, మాకు కాస్త రాసి ఇచ్చారు కదా జిస్ట్, దాన్ని బట్టి మేము మా భాష మేము చెప్పాం, మాకు శిక్ష వేశారు. నాకు 3 ఏళ్ళు వేశారు, నాకు బ్యాచ్లోనే తతిమాళ్ళకు 2 ఏళ్ళు వేశారు. అట్లా నేను రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా పాల్గొనడం అనేది అప్పుడు ప్రారంభమైంది. ఇప్పుడు ఈ స్వాతంత్రోద్యమం అనేసరికి మనకి 2 సంఘటనలు. ఒకటి ఏంటంటే ఆంధ్రాలో మీరు అన్నట్టుగా అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడేమిటి మనకు వచ్చేసరికి నైజాం ప్రభుత్వం పాలన కూడా మన మీద ఉంది, బ్రిటిష్ వాడి పాలనే కాకుండా మధ్యలో ఇంకొక ఏజెంటు, ఈ రకంగా ఉంది కదా. మరి దానికి దీనికి ఉన్నటువంటి ఈ తేడాల్లో మీరు ఏ రకంగా పనిచేయగలిగారు? అంటే మీ మీద ఏ నాయకుల యొక్క ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి? అయితే ఏంటంటే ఇప్పుడు జాతీయోద్యమం ప్రారంభం కావడం ఆంధ్ర లోపల చాలా అడ్వాన్స్గా ప్రారంభమైంది. మన దగ్గర అసలు ఈ ప్రజాస్వామికోద్యమం ప్రారంభమే కాస్త లేటుగా జరిగింది.
అది కూడా వివేకవర్ధని హై స్కూల్ లోపల తెలుగులో మాట్లాడుతూ ఉంటే తెలుగులో మాట్లాడనీయకుండా అందరూ గేలి చేస్తే అప్పుడు ఆంధ్రజన సంఘం అనేది ఒకటి ఏర్పడింది. అందుకని ఏంటంటే ఈ అనుభవాల్లో కూడా అక్కడికి ఇక్కడికి చాలా పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉండే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఏంటంటే మేము చూసిందల్లా ఏంటి ఇక్కడి పరిస్థితులు ఇవన్నీ అన్నప్పుడు తర్వాత నేను రంగం మీదకి వచ్చినప్పుడు నాకు అనుభవంలోకి వచ్చినాయి తప్ప ఆనాటి వరకు నాకున్నది జనరల్ వ్యూ. నెహ్రూ గారు, గాంధీ గారు, అట్లానే రావి నారాయణ రెడ్డి గారు, ఇట్లా కొన్ని పేర్లు, వీటిని బట్టి దేశంలో జరుగుతున్న అల్లరి, దేశం నిండా అరెస్టులు, కాల్పులు అప్పటికే ప్రారంభం అయిపోయినాయి. అవి జరుగుతూ ఉన్న దాన్ని బట్టి నేను రంగం మీదకి రావటం. మరి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? అప్పుడు అంతకు ముందు ఒకసారి ఎప్పుడో నాకు నేరుగా ప్రత్యక్షంగా ఇది ఉన్నది కాదు, కానీ ఇక్కడ కూడా ఈ తిలక్ దాన్ని బట్టి ఆర్య సమాజం వాళ్ళ దీన్ని బట్టి ఈ మన వినాయక చవితి ఆర్భాటాలు చాలా ఎక్కువగా జరగడం ప్రారంభించినాయి. అంతకుముందు ఎవడింట్లో వాడు చేసుకునేవాడు, కానీ ఏంటంటే ఒక స్టేజ్ వచ్చేవారు 1930s ముగింపులో, క్లోజింగ్లో ఏంటంటే వినాయక చవితికి ప్రత్యేకంగా విగ్రహాన్ని బజార్లో ప్రతిష్ఠించడం, ఆ విగ్రహాన్ని తీసుకొని హిందువులంతా ఏదో పెద్ద విజయం సాధించినట్టుగా ఊరేగింపులు బయలుదేరడం, ఇవన్నీ ఒక సంచలనాన్ని సృష్టించినాయి. అయితే ఇక్కడ వరంగల్లో పోలీస్ స్టేషను, మసీదు రెండు సైడ్ బై సైడ్ ఉన్నాయి. జనరల్గా ఒకటి ఏంటంటే ఎవరైనా సరే మసీదు లోపల నమాజు జరిగే సందర్భాల లోపల వాయిద్యంతో సహా అటు నుంచి పోతే వాళ్లకు ఇబ్బంది అనేది ఒకటి ఉన్నది, రూల్ ఆఫ్ లా కూడా ఉన్నది ఆ రకంగా. అయితే ఒక వినాయక చవితి ఊరేగింపు నాడు వాళ్ళు నమాజ్ చేస్తున్నారు, వీళ్ళు బయలుదేరితే వాళ్ళు కాస్త ఆబ్జెక్ట్ చేసే వరకు అక్కడ పెద్ద ఘర్షణ జరిగి ఒకళ్ళు ఇద్దరు ఇవన్నీ మా మీద కాస్త ఎఫెక్ట్ ఉన్నాయి. ఒక రకంగా ఏంటంటే నేను జైలుకు పోయే నాటికి ఆర్థికపరమైన వ్యవహారాల్లోనూ దోపిడీ సిస్టంలోనూ ఇవన్నీ నాకు తెలుసు కాదు. జనరల్గా దేశంలో జరుగుతున్న జాతీయోద్యమము, లోకల్గా హిందువులు ముస్లింలు తగాదా పడుతూ మంచి చెడ్డలు చుడుకోకుండా ఒకళ్ళనొకళ్ళు నరుక్కోవటము, ఇట్లాంటి ప్రభావం నా మీద పడింది తప్ప ఇతరత్రా లేదు. ఇప్పుడు ఈ తెలంగాణ సాయుధ పోరాటం అని చెప్పేసిన తర్వాత వచ్చింది కదా, ఇది ఎందుకు వచ్చిందంటారు అసలు? అప్పుడు అంటే పరిస్థితులు ఎలా ఉండేవి? నేను అదే వరుసలో చెబుదామని అనుకున్నా. ఏంటంటే నేను ఆ సత్యాగ్రహం తర్వాత ఆఫ్టర్ 11 months జైలు నుంచి విడుదల ఇచ్చిన తర్వాత అప్పటికే కమ్యూనిస్టులకు, జాతీయవాదులకు కాస్త, ఎందుకని 1942 ఆ ప్రాంతం అంటే సెకండ్ వరల్డ్ వార్ పీరియడ్. అది సెకండ్ వరల్డ్ వార్లో సోవియట్ రష్యా మీద హిట్లర్ దాడి చేసిన తర్వాత దీన్ని పీపుల్స్ వార్గా కమ్యూనిస్టులు చేశారు. అందుకని ఆ ప్రభావంతో వీళ్ళు చేస్తున్నారు. నేనేమో కుర్రాడిని, నేను అప్పుడే జైలు నుంచి వచ్చాను. కాకపోతే నాతో పాటు జైల్లో వచ్చిన వాళ్ళతో కలగాపులగంగా తిరుగుతూ ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఏంటంటే వీళ్లకు, ఆ జాతీయవాదులకు, ఆంధ్ర మహాసభలో పనిచేస్తున్న ఈ జిల్లా కమ్యూనిస్టులకు కాస్త వాగ్వాదం జరిగి కొత్త కమిటీని వాళ్ళు ఎన్నుకున్నారు, పాత వాళ్ళను చేసి. అప్పుడు నన్ను ఆంధ్ర మహాసభలోకి తీసుకున్నారు. ఆ తర్వాతనే గ్రామీణ వ్యవస్థలో జరుగుతున్న దోపిడీలు, దుర్మార్గాలు, వీటి గురించి కాస్త స్టడీ చేసే అవకాశం నాకు చిక్కింది. ఆ తర్వాతనే వెంటనే ఒక రకంగా ఏంటంటే నాకు ఇంకోటి కూడా ఏంటంటే, నేను ఈ ఉద్యమాల్లోకి లాగబట్టడానికి కారణం ఏంటంటే మా చిన్నమామ గారు ఉన్నాడు, ఏది కారేపల్లి నేదునూరి జగన్నాథరావు గారు అన్నాడు. ఆయన మాకు నియరెస్ట్ రిలేటివ్. ఇప్పుడు చిన్నమామ అయినాడు, అప్పుడు నియరెస్ట్ రిలేటివ్స్ మేము. ఆయన ఈ 1939 సత్యాగ్రహంలో ప్రత్యేకంగా పోయి హైదరాబాద్లో సత్యాగ్రహం చేసి జైలుకు పోయి ఇచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఆయన బొమ్మలు, ఆయన అవి ఇవన్నీ చూసే ఇవి కొన్ని మా మీద పనిచేసినాయి. ఆ తర్వాత 1944 బిగినింగ్లో సర్వదేవభట్ట రామనాథం గారు వరంగల్ వచ్చారు. వరంగల్ వచ్చి ఆయన నేను కలిసి ఊళ్ళో తిరుగుతూ ఉన్న సందర్భం లోపల ఆజంజాహి మిల్లులో సమ్మె జరగడము, ఆ సమ్మెలో మేము తలదూర్చి ఆజంజాహి మిల్ వర్కర్స్ యూనియన్ను ఏర్పాటు చేయడము, ఆయన సెక్రటరీగా ఎలక్ట్ కావడము, నేను కమిటీ మెంబర్గా ఎలక్ట్ కావడం, ఇట్లా ఏంటంటే ప్రోత్సహించాలనే ఉద్దేశం తప్ప నాకేదో కార్మిక వర్గానికి సంబంధించి కానీ, ఇటు జనరల్ ఆర్థిక సూత్రాలకు సంబంధించి కానీ లోతైన అనుభవం ఉండి కాదు. కానీ ఏంటంటే ఒక యంగ్ బాయ్ వస్తున్నాడు, వీడిని కూడా ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే అక్కడ నేను అటు ఆంధ్ర మహాసభలోనూ ఉన్నా, ఇక్కడ యూనియన్లోనూ ఉన్నా. ఇది హైగ్రీవాచారి గారు, ఎంఎస్ రాయలింగం గారు,
వీళ్లకు కాస్త నేను కమ్యూనిస్టులు అంటే తిరగడం వాళ్లకు కాస్త చికాకు వేసింది. చికాకు వేసి నన్ను ఈచ్ అండ్ ఎవ్రీ మీటింగ్లో స్నబ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు నేను ఇక్కడ చెప్తే ఏం చేశారంటే, ఈ పిల్లగాడు ఇక్కడ ఉంటే ఈ దీంట్లోనే ఇదవుతాడని చెప్పి నన్ను నేలకొండపల్లికి మార్చారు, ఏదో ఆర్గనైజర్గా. అప్పటికి నేను కమ్యూనిస్ట్ను అయినాను దాదాపు. నేలకొండపల్లికి మార్చిన తర్వాత పాలేరు పట్టి ఆర్గనైజర్గా నేను ఆంధ్ర మహాసభకు అక్కడ పనిచేయడం. అప్పుడు రైతాంగం మీద జరుగుతూ ఉన్న దోపిడీ, ఈ శిస్తుల విధానం లోపల పట్వారీలు, మాలీ పటేళ్లు వీళ్ళు సక్రమంగా రాయకపోయినప్పటికీ వాళ్ళ మీద రాయని దోషం వాళ్ళదే అయినప్పటికీ శిస్తులు విపరీతంగా విధింపబట్టము. దాని కొరకు మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ దాకా పోయి అప్పీల్ చేయవలసిన ఏర్పాటు. అప్పుడు ఒక రకంగా ఏంటంటే ఈ రైతాంగ నీరు రాకపోవడము, పాలేరు అప్పటికే వచ్చేసింది, నీరు సక్రమంగా రాకపోవటము, నీరు రాకపోతే పంటలు పండకపోతే లీగల్గా ఏంటంటే తలఫ్ మాల్ కొరకు దరఖాస్తు పెట్టుకోవాలి. అది వ్యాస్ట్ ఏరియా అయినప్పుడు పెట్టకున్నా కానీ కూడా దాన్ని పాటించవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద, గవర్నమెంటే స్వయంగా జోక్యం పుచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లా ఏంటంటే గవర్నమెంట్ జోక్యం పుచ్చుకొని శిస్తులు మాపు చేయడానికి బదులు తలఫ్ మాల్ పిటిషన్ పెట్టలేదు అనే కారణాన్ని చూపించి వీళ్ళ మీద శిస్తులు విధించడం అనేది తప్పు అని అప్పుడు రెవెన్యూ బోర్డుకు మేము అప్పీల్కి పోయినాం. అది పాలేరు పట్టి ఆర్గనైజర్గా, ఆంధ్ర మహాసభ ఆర్గనైజర్ పోతే ఏంటంటే అప్పుడు దాదాపు 33,000 రూపాయల చిల్లర రైతాంగానికి లాభం వచ్చింది. 33,000 అంటే అప్పుడు సామాన్యమైన విషయం కాదు. అట్లా ఏంటంటే ఒక్కొక్క సమస్య తీసుకొని రంగంలోకి బయలుదేరి పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు అంటే మీరు ముఖ్యంగా ఏంటంటే నిజాం నవాబుకి వ్యతిరేకంగా, అంటే ఇది పార్ట్ ఆఫ్ మన ఇది స్వాతంత్రోద్యమంలో భాగంగానే చెప్పుకోవచ్చు. ఇది కూడా మన తెలంగాణ మూవ్మెంట్ కూడా, ఎందుకంటే ఇక్కడ మీకు డైరెక్ట్గా ఉన్నటువంటి నిజాం ప్రభువు యొక్క ఆధీనం కాబట్టి మొత్తం మీద ఫైనల్గా మనకు కావాల్సిన లిబరేషన్ అన్నటువంటిదే సూత్రం కదా, ముఖ్య సూత్రం. అటువంటిప్పుడు మరి మీకు పెట్టినటువంటి ఆ నిజాం ప్రభువు పెట్టిన కష్టాలు మీరు అవన్నీ ఎలా ఎదుర్కొన్నారు, ఏమిటి మీ ఆ ఉద్యమాన్ని ఎలా నడిపారు? ఇప్పుడు ఒక స్టేజ్లో ఏంటంటే ముందు ఆంధ్ర మహాసభ, ఆంధ్ర జనసంఘము ఇవి పిటిషన్స్ పెట్టి మొరబెట్టుకునే స్టేజ్ నుంచి రావి నారాయణ రెడ్డి గారు ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడైన తర్వాత చెలుకూరులో అది కాస్త మిలిటెంట్ యాక్షన్లోకి పోయింది. గ్రామాల లోపల రైతులను, భూస్వాములు రైతులను ఒక భూమి నుంచి ఒక భూమి మీదకి షిఫ్ట్ చేయటము, రైతులకు పండిన దాంట్లోపల మొదటి పంట మొత్తం వాళ్లే కాజేస్తూ ఉండటము, ఆ రకంగా రైతులు వాళ్ళు ఒకవేళ ఏమైనా అప్పుకు పోతే ఇంటి దగ్గర ఎట్టి చేయించుకోవటము, నాగులు పెద్ద మొత్తంగా వసూలు చేయడం, ఇవన్నీ సమస్య. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే ఈ తెల్లారిపల్లి గ్రామే ఉన్నది, అప్పుడు మా ఆర్గనైజేషన్లో ఉండేది. తెల్లారిపల్లి గ్రామం లోపల ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. సుబ్బయ్య గారు, తమ్మినేని వీరభద్రం తండ్రి, ఆయన అక్కడ లోకల్గా పెద్ద మనిషిగా ఉండేవాడు. అక్కడ ఏమిటి అంటే ఆ ఊళ్ళో ఉన్న భూమి నీదే అయినప్పటికీ ఆ భూమి మీద ఉన్న ఫలవృక్షానికి సంబంధించిన ఫలసాయాన్ని అనుభవించే అధికారం రైతుకు లేదు. చింత చెట్లు నీ ఇంట్లో ఉంటాయి, చింతకాయ అంతా జాగీర్దారిది. అటు పశువులు బయటికి పోతే చాలు పుల్లర చెల్లించాలా, పుల్లర చెల్లించకుండా ఒకవేళ ఏమైనా లేట్ చేస్తే ఇది ఇట్లా వేధింపులు, విపరీతమైన వేధింపులు. ఇంకా చెప్పుకోవాలంటే ఒక మంచి అమ్మాయి కనపడుతుంది అంటే అది వాటికి కావాల్సిందే, దాన్ని వీళ్ళు సప్లై చేయాల్సిందే. సప్లై చేయకపోతే వాళ్ళు చాలా ఘోరంగా హింసింపబడేవాళ్ళు, దూషింపబడేవాళ్ళు. అయితే ఆ సందర్భంలో ఏమైందంటే గ్రామానికి సంబంధించిన పుల్లర ఇవ్వడంలో కాస్త లేట్ అయిందని చెప్పి అప్పటికే ఏంటంటే జాగీరు వ్యవస్థ లోపల ఈ బంచరాయి భూముల మీద పుల్లర కట్టవలసిన అవసరం లేదు అని ఆంధ్ర మహాసభ ఒక తీర్పు తెచ్చుకున్నది. దాన్ని బేస్ చేసుకొని కొంత ఇతరత్రా వీళ్ళు పుల్లర చెల్లించకపోతే జరిగింది ఏమిటి అంటే ఈయన ఆ ఊళ్ళో ఉన్న పశువులన్నింటినీ తీసుకుపోయి ఓ బందెలదొడ్లో పెట్టేశాడు. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది. దాంట్లో అప్పటికే 2, 3 చచ్చిపోయినాయి. దాన్ని ఇక్కడ దువ్వం తాలూకుదారు దగ్గర చెప్పినప్పటికీ, జిల్లా స్థాయి లోపల చెప్పినప్పటికీ దానికి ఏమి పరిష్కారం దొరకటలే. అప్పుడు ఆంధ్ర మహాసభ ఏం చేసిందంటే నన్ను, రాజారాం అని ఈ ముత్తగూడెం కామ్రేడ్ ఆయన ఇదైనాడు, ఆయన్ను ఆ ఊరు పంపించింది. ఆ ఊరు పంపిస్తే మేము పోయి అక్కడ రైతాంగాన్ని అంతా సమావేశపరిచి ప్రభుత్వం దగ్గర రిప్రజెంట్ చేసుకుంటే జరగటం లేదు. మరి పశువులేమో చచ్చిపోతూ ఉన్నాయి. మనం ఆ పశువులను ఇడిపించుకుంటే తప్ప మనం బ్రతికి బట్టగట్టే పరిస్థితి కనపట్టలేదు. కాబట్టి ఏంటంటే మనం బందెల దొడ్డిని పగలదొయ్యాలి, అంతకన్నా వేరే గత్యంతరం లేదు. అంటే జిల్లా స్థాయి నాయకత్వం యొక్క సలహా మేరకే అనుకోండి, వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఒక రాత్రి మేము పోవడం, ఆ బందెల దొడ్లు పగలగొట్టడం, పశువులను అన్నింటినీ ఇడిపించడం,
ఆ సందర్భం లోపల మన తెల్లారపల్లి జాగీర్దారు వచ్చి కాల్పులు జరిపాడే కానీ నేరుగా రైతుల మీదకి జనాల మీదకి కాకుండా పైకి భయపెట్టడానికి కాల్పులు జరిపినట్టుగా జరిపాడు. ఆ రకంగా ఏంటంటే ఇంకాస్త లోతుగా ఇక్కడ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గురించి అర్థం చేసుకునే అవకాశం నాకు ఆ రోజుల్లో చిక్కింది. ఆ రకంగా ఏంటంటే అప్పుడు రైతులందరినీ అరెస్ట్ చేయడం, దాంతోపాటు నన్ను కూడా పట్టుకుని రావడం చేయటం, నన్ను తర్వాత మినహాయించినప్పటికీ రైతులకు బేడీలేసి ఊరంతా తిప్పడం, ఇట్లా నికృష్టమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే దాని మీద స్పందించి మనం ఇంకాస్త అడ్వాన్స్ కావాల్సి వచ్చింది. అది ఆ తర్వాత ఏమిటంటే మనకి ఈ నిజాం ప్రభు ఏమిటంటే ఈ రజాకార్ల మూమెంట్ అని చెప్పేసి చాలా భయపడేవారు ప్రజలు. ఇదేమిటంటారు, ఈ మూమెంట్ అన్న దాంట్లో మీ పాత్ర ఎంతవరకు దాకా ఉంది? ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తా. అక్కడికి పోవడానికి ముందు 1945 ఆ ప్రాంతాల్లో సెకండ్ వరల్డ్ వార్ నడుస్తూ ఉంది. అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్కి అన్నింటికీ కంట్రోల్ రేట్ బిగింపబడింది. కంట్రోల్ రేటుకు ఇవ్వడానికి షావుకారులు అడ్వాన్స్ కావటంలే. ఇప్పుడు 33 రూపాయలకి ఇవ్వాల్సిన బండి పట్టాలను 150 రూపాయలు, 180 రూపాయలు, 190 రూపాయలకు అమ్ముతున్నారు. మనకు తెలుస్తూ ఉంది ఇంప్లిమెంట్స్ అన్నీ ఫలాని గోడౌన్స్లో ఉన్నాయి అని మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. అప్పుడు మేము ఈ ఖమ్మం తాలూకా ఆంధ్ర మహాసభ కార్యదర్శిగా నేను జిల్లా నాయకత్వం యొక్క సలహాను అనుసరించి పెండ్యాల సత్యనారాయణ, చిర్రావు లక్ష్మణసయ్య, కొమరగిరి నారాయణరావు వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళ సలహాను అనుసరించి ఒక ఊరేగింపుగా ఒక 400 మందిని తీసుకొని దువ్వన్ తాలూకుదారు దగ్గరికి పోయి రిప్రజెంట్ చేసి ఈ గోడౌన్స్ను పట్టిద్దామని బయలుదేరితే పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చే వరకు మా మీద పెద్ద లాఠీ చార్జీ చేసి మమ్మల్ని అందరినీ 20 మందిని అరెస్ట్ చేయడం, 13 మాసాలు జైల్లో ఉంచడం వాళ్ళ నికృష్టమైన విధానం. ఆ రకంగా ఏంటంటే ఆ గోడౌన్స్ను పగలగొట్టలేదు, గోడౌన్స్ను పగలగొట్టడానికి మేము పోవట్లేదు, మా చేతుల్లో మెమరండాలు ఉన్నాయి, మేము దువ్వన్ తాలూకుదారికి మెమరండం ఇద్దామని పోతున్నాము. అయినప్పటికీ మా మీద పెద్ద ఎత్తున దాడి చేసి దాదాపు 23 అరెస్ట్ చేసి ఒక 13 మాసాల కాలం పాటు జైల్లో ఉంచడం, ఆ తర్వాత ఏదో ఇది కావడం అనేది జరిగింది. అందుకని ఆ రకంగా అట్లా బయలుదేరిందంటే ఇక్కడ 12వ ఆంధ్ర మహాసభ జరిగిన తర్వాత ఇక్కడ ఆంధ్ర మహాసభ చీలిపోయింది భువనగిరిలో. జాతీయవాదులు రావి నారాయణ రెడ్డి గెలిచిన తర్వాత ఆ మహాసభను వదిలిపెట్టి వెళ్ళిపోయినారు, వాళ్ళు ఎక్కడ మడికొండలో చేసుకున్నారు. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ 12వ ఆంధ్ర మహాసభ జరిగిన తర్వాత మన జిల్లాలో ఈ రైతాంగం కౌలుదారీ వ్యవహారాలు ఇవన్నీ చాలా ఉచ్చదశకు పోవడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఇటు ఉచ్చదశకు పోవడం ప్రారంభించినాయో నాగలంచ జమీందారు కానీ, తెల్లారపల్లి జాగీర్దారు కానీ, అట్లనే అల్లీపురం జాగీర్ ఇట్లా కొంతమంది తమ ప్రైవేట్ ఫోర్సెస్ను కూడా తయారు చేసుకోవడం ప్రారంభించారు. అప్పుడు ఆంధ్ర మహాసభ కార్యకర్తలు ఒక పక్కన, వీళ్ళు ఒక పక్కన ఘర్షణలోకి పోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు సహజంగానే ఏంటంటే భూస్వాములకు అండగా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంటు ప్రయత్నం చేస్తూ వచ్చి ఇప్పుడు ఒక రకంగా అనిల్ ముల్క్ అంటే ఒక రకంగా మా హైదరాబాద్ సంస్థానంలో ప్రతి ముస్లిము రాజేను అనే ఒక ప్రభావాన్ని వాళ్ళలో కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రచారం ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ పెద్ద ఎత్తున జరిగింది. అప్పుడు ఏంటంటే ప్రతి ముస్లిము నేను అధికారిని అన్నట్టుగా, నేను లేకపోతే నవాబు లేడు, నవాబు లేకపోతే నేను లేను, అందుకని అంటే నవాబును రక్షించుకోవడం నా ప్రధానమైన బాధ్యత అన్నట్టుగా వాళ్ళు బయలుదేరారు. దేశానికి 47లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ బ్రిటిష్ వాళ్ళు బనిన పన్నాగాన్ని పురస్కరించుకొని నైజాం నవాబు తాను ఇండిపెండెంట్గా ఉంటానని భారతదేశంలో విలీనం కావడానికి ఆయన వ్యతిరేకిస్తూ వచ్చాడు. అప్పుడు ఇటు ఆంధ్ర మహాసభ కార్యకర్తలు, అటు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఈ నైజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయవలసిన పరిస్థితి, సత్యాగ్రహం చేయవలసిన పరిస్థితి. సత్యాగ్రహంతోనే సరిపోదు, మనం గ్రామాల మీదకి మన నైజాం నవాబు పోలీసులు దండు వచ్చి దాడి చేస్తూ ఉంటే దాన్ని తిప్పికొట్టవలసిన అవసరం మనకున్నది అని ఒక ఇది చేసి అప్పుడు ఆర్మ్స్ ట్రైనింగు అది ఇది పొంది ఇటు రజాకార్ల దాడులను అటు నైజాం పోలీసుల దాడులను ఎదుర్కోవడం అట్లా జరిగింది. ఆ సందర్భంలోనే ఇప్పుడు మేము గ్రామాల్లోకి పోయినప్పుడు మరి ఉద్యమాన్ని నిలబెట్టాలన్నప్పుడు గ్రామాల్లో ఈ రజాకాలను ఎదుర్కోవడంతోనే సరిపోదు కదా. భూస్వాములు పారిపోయినప్పుడు మేము చేసిన ఇదేంటంటే ఆ భూములను ఆక్రమించుకోవటం. భూస్వామికి మేము అన్యాయం చేశామనే మాట ఎక్కడొస్తుందో అనేది మళ్ళీ ఒకటి. ఎందుకంటే ప్రభుత్వం భూస్వామ్య వర్గానికి నాయకత్వం వహించే ప్రభుత్వం కాబట్టి ఏంటంటే ఒక 200 ఎకరాలు మినహాయించేసి, అంతకు పైవాళ్ల మీదనే పడ్డాం, 200 ఎకరాలు మినహాయించేసి తతిమ్మా భూమిని అంతా పేదల లోపల నిరుపేదల్లో పంచిపెట్టడం అనేది ప్రారంభించాం. ఆ తర్వాత స్టేజ్ వచ్చే వరకు 100 ఎకరాలకే పరిమితం చేసి చేశాం. అట్లా ఏంటంటే
గ్రామాల లోపల రజాకారులను తరిమి కొట్టడము, విన్నారా, ఈ భూమి వ్యవహారాన్ని పరిష్కరించడము, ఈ సిచ్యుయేషన్ లోపల పోలీస్ యాక్షన్ జరిగింది. కానీ అంటే పోలీస్ యాక్షన్ జరిగిందే కానీ నైజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళందరినీ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి వీళ్ళు నైజాంకు వ్యతిరేకంగా పోరాడారు, నైజాం స్టేట్ ఇండియన్ యూనియన్లో కలవాలి అని నినాదాన్ని తీసుకొని పోరాడారు, జనాన్ని సమీకరించడం కొరకు దోపిడీ శక్తులను కాస్త అదుపు చేయడానికి ప్రయత్నించారు అనే ఆలోచన కాకుండా కాంగ్రెస్ను కమ్యూనిస్టులను విడగొట్టి ఆలోచించే స్థితికి ఇండియన్ గవర్నమెంట్ పోయింది. ఆ తర్వాత జరిగిన ఘట్టాలు అనేక ఉన్నాయి. అది ఇప్పుడు మనకు సంబంధించిన విషయం కాదు అనుకుంటా. బాగుందండి, మీరు చాలా విషయాలు చెప్పారు. మీరు ముఖ్యంగా ఏంటంటే యువతకి స్ఫూర్తిగా మరి అటు ఈ రజాకార్ల మూమెంట్ అనండి, లేకపోతే ఈ ఇది నిజాం ప్రభుత్వంకి వ్యతిరేక ధోరణి అనండి, అలాగే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానివ్వండి, మొత్తం మీద మీరందరూ కూడా ఎంతో త్యాగాలు చేసి ఇప్పుడు మనకి ఈ స్వాతంత్ర ఫలాలను అందిస్తున్నారు. మీరు ఇప్పుడు యువతకి ఇచ్చేటువంటి మీ ఎక్స్పీరియన్స్ బట్టి చిన్న సందేశం ఏమైనా ఉంటే చెప్పండి. నేను అనుకోవడం ఏంటంటే బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈ రెండింటినీ విడగొట్టి మనం ఆలోచించవలసిన పరిస్థితిలోకి నెట్టబడ్డాం. అదేంటంటే ఆ తరం వాళ్ళు త్యాగాలు, కష్టాలు, నష్టాలు భరించడానికి ముందుకొచ్చి అన్నింటినీ భరించారు. జైళ్లు భరించారు, ఉరికంబాలకు ఎక్కిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత ఆస్తులన్నింటినీ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇట్లా ఉన్నారు. ఇప్పుడు వచ్చే వరకు క్రమంగా 1962 ఆ ప్రాంతం దాకా కాస్త నాకేదో సజావుగానే సాగింది, ఇక బండి అని అనిపిస్తుంది. కానీ ఆఫ్టర్ 62 నేను అధ్యయనం చేసిన దాన్ని బట్టి, అర్థం చేసుకున్న దాన్ని బట్టి పవర్లో ఉన్నవాళ్ళు ఈ త్యాగాలు, ఆ తర్వాత నీతి నియమాలు వీటన్నింటినీ వదిలిపెట్టేసి సంపాదించుకోవడం ఎట్లా అనేది ప్రారంభించారు. అందుకని నేను యూత్కు, వెల్విషర్స్ ఆఫ్ ది పీపుల్కు నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటి అంటే ఈ వరవడిలో కొట్టుకొని పోకుండా త్యాగం చేసి ఇది చేసి పేద ప్రజలను బాగు చేయడానికి, దేశాన్ని బాగు చేయడానికి, దేశం ఎట్లాగైతే స్వాతంత్ర్యం కావాలని మన పూర్వీకులు కోరారో ఇవాళ మళ్ళా చిన్నగా పరాధీనం అయిపోతూ ఉంది. దాని నుంచి వెనక్కు రాబట్టుకోవడానికి అవసరమైన ఉద్యమాన్ని నిర్మించాలని, తమ త్యాగపటిమను ప్రదర్శించాలి అని వాళ్లకు నేను రిక్వెస్ట్ చేస్తాను. చాలా మంచి విషయాలు చెప్పారు. నమస్కారం అండి.